పేదల జీవన ప్రమాణాలను పెంచడమే ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యోద్దేశమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పేదల సేవే మాధవ సేవని భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అభిప్రాయపడ్డ ఆయన బడుగుల మనస్సుల్ని గెలుచుకోవడం లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు ఉద్బోధించారు. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోసం తమ పార్టీ క్రియాశీలంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా ఆర్థిక తీర్మానాన్ని ఆమోదించిన భాజపా పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత విస్తృతమై స్వచ్ఛంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. పెద్ద నోట్ల రద్దు పవిత్ర ఉద్యమమని, ఆ చర్యతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత విస్తృతమై స్వచ్ఛంగా మారుతుందని భాజపా ఉద్ఘాటించింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడమే ప్రధాన అజెండాగా ఢిల్లీలో 2 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన భాజపా ఆఖరి రోజున ఈ మేరకు ఆర్థిక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ తీర్మానంలో పెద్ద నోట్ల రద్దు అంశాన్ని విస్తృతంగా ప్రస్తావించింది. దేశంలో నల్లధనం రూపంలో సాగుతున్న సమాంతర ఆర్థిక వ్యవస్థను రూపుమాపి భవిష్యత్తులో జీఎస్టీ విధానం సజావుగా అమలయ్యేందుకు పెద్ద నోట్ల రద్దు ఎంతో ఆవశ్యకమని వివరించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పెద్ద ఎత్తున సొమ్ము జమ కావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరుగుదలకు, ఆర్థిక వ్యవస్థ విస్తరణకు మరింత ఉపకరిస్తుందని భాజపా ఆర్థిక తీర్మానంలో పేర్కొంది. ये डिमोनेटाइजेशन की वजह से आप देख रहे हैं पूरे ये 500 और 1000 रुपीस के करेंसी का एक मैट्रेस के अंदर जो सिंबॉलिकली हम बोलते हैं कहीं छुपा करके रख रहे हैं, वो सब अभी बैंक में आ गए. सो सरकार के पास ऐसे पैसा आ गए जो सरकार की डेवलपमेंटल एक्टिविटीज में काम आने का संभव है, क्योंकि वो कॉस्ट कमी वाला कैपिटल है. ये सभी पैसा जो अकाउंट में आया है ये सब व्हाइट भी नहीं है, ब्लैक भी नहीं है. इसके ऊपर अभी जांच चल रही है. अगर आपके इनकम से ज्यादा है फिर उसको आपके एक्सप्लेनेशन मांगेंगे, उसके ऊपर पेनाल्टी लगाना है तो पेनाल्टी लगवाएंगे. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన విపక్షాలపై భాజపా మరోమారు తీవ్రస్థాయిలో మండిపడింది. పేదల సంక్షేమం కోసం చేపట్టిన పవిత్ర ఉద్యమంలో సామాన్యులంతా తాత్కాలిక ఇబ్బందుల్ని ఎదుర్కొని మరీ సహకరించారని వ్యాఖ్యానించింది. విపక్షాలు మాత్రం దేశంలోని సహృద్భావ వాతావరణాన్ని చెడగొడుతూ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నించాయని భాజపా మండిపడింది. नवंबर तक के जो एंड नवंबर तक के आंकड़ा है, इनकम और रेवेन्यू ऑफ द स्टेट बड़ी है एक्सेप्ट मे बी बंगाल. सो डिमोनेटाइजेशन के ऊपर शंका डालने वाले लोगों को जवाब वित्त मंत्री जी ने बोले कि डेटा बोलती है कि इनकम हैज इंक्रीज्ड इन द मंथ ऑफ नवंबर 30th तक. द फॉर्मल इकोनॉमी साइज इज लाइकली टू ग्रो. అవినీతి, నల్లధనంపై యుద్ధంలో పెద్ద నోట్ల రద్దు ఒక భాగమేనని, ఆ పోరాటం కొనసాగుతుందని భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్న ఆయన అందుకు వారికి మరోమారు ధన్యవాదాలు చెప్పారు. పేదల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో చెబుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేసినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. प्रधानमंत्री ने एक और बात कही, गरीब और गरीबी हमारे लिए सिर्फ चुनाव जीतने का माध्यम नहीं है. हम गरीब और गरीबी को सिर्फ वोट बैंक के चश्मे से नहीं देखते. गरीबी हमारे लिए सेवा का अवसर है. उन्होंने एक बात कही, गरीब की सेवा प्रभु की सेवा के समान है. ये संकल्प लेकर हमारी सरकार काम कर रही है. प्रधानमंत्री जी ने एक और बात कही, गरीबी को परास्त करने की ताकत गरीबों के पास है और हमारी सरकार गरीबों की उस ताकत को बढ़ाएगी. कुछ लोग लाइफ स्टाइल की चिंता करते हैं, लेकिन हमारी सरकार की प्राथमिकता है गरीबों के क्वालिटी ऑफ लाइफ को अच्छा करना. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. प्रधानमंत्री ने एक और बहुत ही महत्वपूर्ण बात कही कि आज जब देश में पारदर्शिता का माहौल बन रहा है तो हमें राजनीतिक प्रक्रिया में भी पारदर्शिता लाना पड़ेगा. और उन्होंने विशेष रूप से पॉलिटिकल फंडिंग की चर्चा की. पॉलिटिकल फंडिंग में पारदर्शिता आए, भाजपा इसमें बहुत ही सक्रिय भूमिका निभाएगी. उन्होंने कहा कि आज इस बात की आवश्यकता है कि सारे दल मिलकर एक सर्वानुमति बनाएं जिसमें भाजपा बहुत ही सक्रिय भूमिका निभाएगी. తదుపరి జాతీయ కార్యవర్గ సమావేశం ఏప్రిల్ 15, 16 తేదీల్లో జరుగుతుందని భాజపా ప్రకటించింది.